ఇంకో దగ్గరికి వచ్చిన లెంకుంటా ఇగో ఇక్కడికి వస్తే మనకు ఒకటి రెండు అంత ఈత మొత్తం ఈత కోమలాల పెట్టిండ్రు. ఓకే మూడు ఇంకొకటి లోపల ఉంది. దాన్ని అయితే మనం మెల్లగా తీద్దాం, తీగ తేవకుండా. కొద్దిగా అటు ఇటు అయితేనేమో ముందుకు వస్తుంది. నాలుగు దొరికినాయి. అయ్ ఈ ముండలో లేంకుంటే తెచ్చు. ఇట్లయితే మనకు కూర దొరుకుతాయి. ఇది వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు చూడొద్దు అని చెప్పి మొత్తం కంపార్టం పెట్టారు. వాళ్ళకన్నా అనిపిస్తే మళ్ళీ తెంపుకోపోతారని ఇట్లా పెట్టుకున్నారు. అంటే వీళ్ళు ఎప్పుడు వచ్చేటోళ్ళు వీళ్ళకి ఎప్పుడు వచ్చేటోళ్ళు ఇట్లా దాచి పెట్టుకున్నారు అన్నట్టు, ఏర్పడద్దని. ఇంకోళ్ళకి ఏర్పడతాన్ని వాళ్ళు అనుకుని పిక్తారని ఇట్లా పెట్టుకున్నారు. ఉన్నాయి మూడు, కానీ అవి ఎట్లా అందాలి, అంత నెరగంపు ఉంది. అంత ముందులో కంపిగా దీనికి ఏంట్లో వచ్చింది. లోపలికి కాలు పెట్టుకుని వెళ్ళా. యోగిండ ఇవిడు యోగిండ గుత్తులు ఉన్నాయి చూడు. లోపల గోడ దగ్గర కాయలు ఎంకుతున్నా. ఆడో 2 ఈడో 3 5 ఉన్నాయి మొత్తం. ఈ 5 కాయలు మనకి ఎట్లా అందాలి, తీగ తేవకుండా తెంపుకోవాలి. ఎందుకంటే ఇంకోలా పనికి వస్తాయి. గట్లా కొద్దిగా కట్టెమయ్యేటట్టుంది, కానీ చూద్దాం. కొద్దిగా అందినాయి. చూడండి ఫ్రెండ్స్, బోడ కాయల కోసం వచ్చిన ఇంకా తెంపుతున్నా. ములుగు వస్తున్నాయి. ఇంకొక 2 లోపల ఉన్నాయి. అవి కూడా మెల్లగా అందుకుందామా. కాళ్ళకి కింద ముళ్ళు కూర్చుతున్నాయి. ఇక్కడ పెద్దవి, ఒక్క 2 చిన్నవి ఉన్నాయి. చిన్నవి అంటే చిన్నవి, బాగా చిన్నవి కాదు. ఇంకటి పోయి చూద్దాం. అవి మెల్ల ఇంకేడ ఉన్నాయా. ఈ కట్టె తీసుకొని మెల్ల లేపుకుంటూ చూస్తున్నా. ఎందుకంటే అంత కంపు ఉంది, కంపలు ఏమి ఏర్పడతలేవు అట్లా. ఎన్ని ఒకటి ఉంది, ఇది చూస్తలేను. ఈ ఆకులు ఉండడు మనకు సేమ్ కలర్లో. ఇది అంతలో తెంపినట్టు మొత్తం తీగ అంత నాశనం చేశారు. తెంపేటోళ్ళు తెంపుకునేది ఇంకోళ్ళు తెంపేటట్టు ఉంచితే మంచిగా. తీగలు తెంపడితే ఏమవుతుంది, అది ఆడికి చచ్చిపోతుంది. కాసేది కూడా కాదు. గీడ ఒకటి ఉంది మనకు, అది అంది తీగలు తెంపేసిన దానికి బోడగరకాయ ఉంది. తీగ తెంపిర్రు ఫ్రెండ్స్. ఇవిడుండి
ఇట్లా కింద చూడాలి, కింద మంచిగా ఏర్పడాయి అన్నట్టు గట్లా ఏర్పడకుండా ఉంటాయి అవి. ఓ గన్లో ఒకటి ఉంది, ఇక చూడరు కట్టి పంపిస్తున్నారు రాగా. ఇక గన్ల 2-3 ఉన్నాయి అందులో. చెప్పలే కొద్దిగా నేరగా పని ఇట్లా చూసుకోవాలి, ఇదంతా కంప. గుంజు కత్తి ఇంకొకటి ఆడుంది, దాని మీద అందుకోవాలి. ఏడు ఐదు కింద పడిపోయినట్టు అయిపోయింది ఆల్రెడీ. షర్ట్ ఒకటి కింద పడిపోయింది, ఒకటి దొరికింది పెద్దది. షర్ట్ ముళ్ళు వచ్చింది. దాన్ని మనం ఎటు పెట్టి ఏడ్చిపెట్టడం మాత్రం లేదు, ఎందుకంటే మనకు కనిపించాయి కాబట్టి. అట్లా కనిపించింది ఒక నెట్లు ఇడిచి పెడతాం. సాధించాం. హాయ్ ఫ్రెండ్స్, అయితే మా ఆయన బోడాకరికలకి బోడాకరికలు తెప్పుకొచ్చింది. ఇవి గిన్నెని దొరికినాయి. అయితే ఆయన బయట ఇట్లా రోడ్డు మీద దొరుకుతాయి కదా, ఇప్పుడు బోడాకరికాయలు అమ్మతాయి కదా, అవి తీసుకురమ్మంటే తీసుకురాడు, ఎందుకంటే అవి మందులు కొట్టినాయి కాబట్టి. ఇవి భూమి మీద ఆగాజం మొలిసినాయి, మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా మంచిగా వస్తాయి. ఇవి గిన్నెని దొరికినాయి, కూరకు తీసుకొచ్చింది. అవి చూడండి, ఇవి దొరికినాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, మరొక కొత్త వీడియోలో కలుసుకుందాం.